హలో అండి, వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఇవాళ ఒక ఈజీ కర్రీ చూపిస్తాను. ఇది బూందీతో చేసే కర్రీ అండి. ఫెస్టివల్కి జనరల్గా మనం బూందీ చేసుకుంటాం కదా, ఆ బూందీతోటి కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది కుకింగ్ టైం ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. నూనె పోసి అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అది వేగిన తర్వాత మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించాలండి. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకొని కలిపేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేదాకా వేగించాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు ఈ గ్రేవీకి తగ్గట్టు మాత్రమే వేయాలండి. బూందీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టదు ఈ కర్రీకి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ సాంబార్ పొడి వేయాలండి. ఇది కలుపుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. సో వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం దగ్గరకు అయింది. ఈ స్టేజ్లో మనం బూందీ యాడ్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న బూందీలో కరివేపాకు ఆల్రెడీ ఉంది, లేదంటే మాత్రం వేసుకోవాలి పైనుంచి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దింపపోయే ముందు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, వెరీ టేస్టీ బూందీ కర్రీ రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.